మూడవ అధ్యాయము శ్రీమద్భాగవత పరంపర మహాత్మ్యము. భాగవత శ్రవణముతో శ్రోతలకు పరంధామ ప్రాప్తి. సూతుడు పలికెను. శ్రీకృష్ణ సంకీర్తనమునందే నిమగ్నులయ్యున్న అచటి వారిని చూచిన పిమ్మట ఉద్ధవుడు అభినందన పూర్వకముగా వారిని సత్కరించెను. పిదప అతడు పరీక్షను మహారాజును అక్కున చేర్చుకొని ఇట్లు వచించెను. ఉద్ధవుడు నుడివెను. మహారాజా, అనుక్షణము శ్రీకృష్ణ భక్తి పరిపూర్ణుడవు. నీ చిత్తము కూడా శ్రీకృష్ణ సంకీర్తనోత్సవమునందే నిమగ్నమై ఉన్నది. నీవు ఎంతయూ ధన్యాత్ముడవు. నాయనా పరీక్షిత్తు, శ్రీకృష్ణుని పత్నులయందు నీకు గల భక్తి, వజ్రనాభునిపై గల ప్రేమ అపారములు. ఇది నీకు తగినట్టిదే. నీ శరీరము, ఈ రాజ్య వైభవము అన్నీను శ్రీకృష్ణుని అనుగ్రహము వలన లభించినవే గదా. కనుక ఆ స్వామి యొక్క ప్రపౌత్రుడైన మునిమనవడైన వజ్రనాభునిపై నీకు అట్టి ప్రేమ యుండుట యుక్తమే. శ్రీకృష్ణ పరమాత్మ వీరిని అందరినీ వ్రజభూమి యందు నివసింపజేయమని అర్జునుని ఆదేశించి ఉండెను. ద్వారకావాసులలో వీరు ఎంతయో ధన్యజీవులు, అందులకు సందేహమే లేదు. శ్రీకృష్ణుని యొక్క మనశ్శనిడి చంద్రుడు రాధాదేవి యొక్క ముఖకాంతులనుడి వెన్నెలతో యుక్తమై వారి లీలా విహార భూమి అయిన బృందావన శోభలను సర్వదా ఇనుమడింపజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు అనడి చంద్రుడు నిత్య పరిపూర్ణుడు. ప్రాకృత చంద్రుని వలె ఆ స్వామిలో వృద్ధి క్షయములనడి వికారములు లేవు. ఆ ప్రభువు యొక్క షోడశ కళల నుండి వేల కొలది చిన్మయ కిరణములు అసంఖ్యాక భేదములతో వెళ్ళి విరియుచుండును. ఇట్లు నానావిధ కళోపేతుడై నిత్య పరిపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ వ్రజభూమి యందు సర్వదా విరాజిల్లుచుండును. ఈ పుణ్యభూమికిని ఆ పురుషోత్తముని స్వరూపమునకును ఏమాత్రము భేదము లేదు. ఈ విధముగా వ్రజవాసులందరూ ఆ పరమాత్ముని అంగములుగా ఉన్నవారే. తనను ఆశ్రయించిన వారి భయములను దూరము చేయునట్టి వజ్రనాభుడు ఆ స్వామి యొక్క దక్షిణ పాద స్థానములో ఉన్నవాడే. జై శ్రీహరి. ఈ అవతారమునందు శ్రీకృష్ణ భగవానుడు వీరిని అందరినీ తన యోగమాయలో ముంచెత్తినాడు. ఆ మాయా ప్రభావ కారణముననే వీరు తమ స్వరూపమును అంటే తాము శ్రీకృష్ణుని అంగముల నుండి దివ్య భావనలను విస్మరించినారు. అందువలన వీరు సర్వదా దుఃఖముల పాలై ఉన్నారు. పరమపురుషుడైన శ్రీకృష్ణునితో అభేద భావమును తదాత్మ్యము పొందిన వారికి నిత్యానందములను, భేదభావమునకు లోనైన వారికి సర్వదా దుఃఖములు కలుగుచున్నట్టు సహజము గదా. పరీక్షిణి మహారాజా, శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము దివ్య దర్శనము ప్రాప్తింపనిచో ఎవ్వరికి నీ స్వస్వరూప ఆత్మజ్ఞానము కలుగదు. కానీ జీవుని అంతఃకరణమునందే ఉన్న శ్రీకృష్ణ తత్వమును, ఆత్మతత్వమును మాయ కప్పివేయుచుండును. 28వ ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణ ప్రభువు స్వయముగా ప్రత్యక్షమై తన మాయ అనడి తెరను తొలగించినప్పుడు జీవులకు కృష్ణతత్వం బోధపడును. కానీ ఆ సమయము ద్వాపరయుగము గడిచిపోయినను ఆ స్వామి అనుగ్రహము కలుగుటకు మరి ఒక ఉపాయము కలదు. శ్రీమద్భాగవతము యొక్క పఠన శ్రవణాదులచే శ్రీకృష్ణ తత్వము లభించును. శ్రీమద్భాగవతం శాస్త్రం యత్ర భాగవతైర్యదా కీర్త్యతే శ్రూయతే చాపి శ్రీకృష్ణస్తత్ర నిశ్చితం. శ్రీమద్భాగవతం యత్ర శ్లోకం శ్లోకార్ధమేవ చ తత్రాపి భగవాన్ కృష్ణో వల్లభీభిర్విరాజతే. భారతే మానవం జన్మ ప్రాప్య భాగవతం నా యై శృతం పాప పరాధీనై ఆత్మఘాతస్తు తై కృతః. భావము: భగవద్భక్తులు శ్రీమద్భాగవత శాస్త్రమును కీర్తించిన, శ్రవణము చేసిన ప్రతి ప్రదేశమునందును ఆ సమయమున శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా విరాజిల్లుచుండును. శ్రీమద్భాగవతమునందు ఒక శ్లోకము గాని దానిలో సగభాగమును గాని పఠించిన చోట శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో కూడి విరాజిల్లుచుండును. పుణ్యభూమి అయిన భారతదేశమునందు జన్మ లభించినను భాగవత కథా శ్రవణము చేయని పాపాత్ములు ఆత్మఘాతకులే అగుదురు. శ్రీకృష్ణ ప్రతిదినము శ్రీమద్భాగవత శాస్త్రమును సేవించిన అంటే పాఠన కీర్తనాదులు సలిపిన భాగ్యశాలురు తమ మాతాపితరుల యొక్క ధర్మపత్ని యొక్క వంశములను ఉద్ధరించిన వారే అగుదురు. శ్రీమద్భాగవతమును పఠించినను శ్రవణము చేసినను బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానమును పొందుదురు. క్షత్రియులకు శత్రువులపై విజయము ప్రాప్తించును. వైశ్యులు సకల సంపదలతో తొలతూగుచుందురు. శూద్రులు ఆరోగ్యవంతులై వర్ధిల్లుచుందురు. జై శ్రీహరి. స్త్రీలను తదితరులను శ్రీమద్భాగవతమును సేవించినచో వారి మనోరథములన్నీయును ఈడేరును. కావున సకల వాంఛలను నెరవేర్చునట్టి భాగవత కల్ప తరువును సేవింపని దురదృష్టవంతులు ఎవరుందరు? పెక్కు జన్మల పుణ్య ఫలముగనే జనులకు శ్రీమద్భాగవతమును సేవించునట్టి భాగ్యము కలుగుచుండును. శ్రీమద్భాగవతమును సేవించట వలన భగవంతుని యెడ అనన్య భక్తి ఏర్పడను. బ్రహ్మజ్ఞానము సిద్ధించును. కడకు ముక్తియు ప్రాప్తించును. సాంఖ్యాయనుని కృప వలన శ్రీమద్భాగవతం బృహస్పతికి లభించెను. సాంఖ్యాయనుని కృప వలన శ్రీమద్భాగవతము
బృహస్పతికి లభించెను. ఆ మహాత్ముడు దానిని నాకు ప్రసాదించెను. దానివలన నేను కృష్ణభక్తి తత్పరుణ్ణై ఆ ప్రభువునకు ప్రాణమిత్రుడనైతిని. పరీక్షిణ మహారాజా, మహానుభావుడైన బృహస్పతి నాకు తెలిపిన భాగవత యథార్థ గాథను నీకు వినిపించెదను. ఆ యథార్థ గాథను ఎరుంగుట వలన శ్రీమద్భాగవత శ్రవణము యొక్క సంప్రదాయ క్రమము కూడా బోధపడును. స్వామి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే గాని శ్రీమద్భాగవత మహాపురాణము చదువుకునే అదృష్టం కలగదు అని అన్నావు. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీహరి మీ కృపతో నేను శ్రీమద్భాగవత మహాపురాణము చదువుకొని అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాను. అంతా నీ దయే తండ్రి. నీ పాదాల యందు ఎప్పటికీ తరగని భక్తిని నాకు ప్రసాదించండి శ్రీమన్నారాయణ. జై శ్రీహరి.